పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 17వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44 నుండి 48 వరకు పవిత్ర వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదుకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి ఉన్న అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దాన్ని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వారిని పారవేయుదురు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉండగా మానవులందరూ కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నా జీవితంలో నేను సాధించాలి అనే పట్టుదలతో ముందుకు సాగుతారు. కొంతమంది విజ్ఞానములో బాగా తెలివైనటువంటి వారు కావాలి అనుకుంటారు. ఇంకా కొంతమంది ఆర్థికంగా నేను ఇంత డబ్బు సాధించాలి, మరికొంతమంది రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు పలుకుబడి సాధించాలి, ఇంకా కొంతమంది మంచి పేరు సాధించాలి అని కోరుతుంటారు. ఇవన్నీ దేనికోసం? ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తుంది. నేను ఆనందంగా బ్రతుకుతాను. డబ్బు దేనికోసం? పేరు ప్రఖ్యాతులు దేనికోసం? ఇవన్నీ ఆనందాన్ని ఇవ్వాలి మనకి. ఈనాడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకేమని సెలవిస్తుందంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే, ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు. ఒకే ఒకటి శాశ్వతమైనటువంటిది, అదే యేసయ్య స్థాపించినటువంటి దేవుని యొక్క రాజ్యము, దైవరాజ్యము. ఈనాడు సువిశేషములో 3 చిన్న చిన్న ఉపమానాలు ఒక్కొక్క వచనం మాత్రమే ఉంటాయి. మొదటిది పొలములో దాచబడినటువంటి ధనం. ఆ పొలాన్ని దున్నుతున్నాడు, అది బయటపడింది. వెంటనే వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి దీనిని కొన్నాడు. ముత్యాలు, ఆణిముత్యం వెతికేటువంటి వ్యక్తి ఒక విలువైనటువంటి ఆణిముత్యాన్ని కనుగొని తనకు ఉన్నదంతయు అమ్మి ఈ ఆణిముత్యాన్ని కొన్నాడు. ఏంటి వీటి పరమార్థం? దేవుని యొక్క రాజ్యం, క్రీస్తు స్థాపించినట్టు ఆ దైవరాజ్యంలో ప్రవేశించాలి అంటే మిగిలినటువంటి వాటిని వదులుకోవటానికి సిద్ధపడాలి. బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని వ్యక్తిత్వాలు కనబడతాయి ప్రియులారా. జక్కయ్య, ధనముంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సుంకరలో ప్రముఖుడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ శాంతినివ్వల, సమాధానాన్నివ్వల. కడకు ప్రియులారా, మానవునికి నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఆ దేవుని యొక్క రాజ్యమే, కానీ మిగిలినటువంటివి ఏమీ కూడా కాదు. ఆ దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీవు నేను మిగిలినటువంటి వానికి తిలోదకాలు ఇవ్వాలి, దైవరాజ్యానికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. చరిత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు ఈ దైవరాజ్యము కొరకై వారి జీవితంలోని సర్వస్వాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు, విడిచిపెట్టారు. ఈ మధ్య కాలంలో పిల్లలు జరిగిన ఒక సంఘటన, ఒక జీవిత విశేషాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇదిగో
ఐర్లాండ్ దేశంలో 1982వ సంవత్సరంలో క్లారా క్రాకెట్ అనేటువంటి అమ్మాయి జన్మించింది. క్లారా క్రాకెట్ 1982వ సంవత్సరంలో తన 14-15 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన సంగీతంతో, తన మాటకారితనంతో, తన అందచందాలతో, తన అభినయంతో, తనకున్నటి తాళంతులతోటి టీవీ ప్రోగ్రాంలో యాంకర్గా, సినిమాలలో యాక్టర్గా, ఇంకా ప్రియులారా మోడల్, ప్రకటనలకి మోడల్గా కొన్ని కోట్ల రూపాయలకు పడగలెత్తింది. పేరు ప్రఖ్యాతులు, అందచందము, అభినయము, మాటకారితనము, సినిమాలు, విచ్చలవిడి జీవితం ప్రియులారా, విచ్చలవిడితనం. కానీ ఏది కూడా శాంతినివ్వల, సమాధానాన్నివ్వల. ఆ అమ్మాయి పేరు క్లారా క్రాకెట్. క్లారా క్రాకెట్ ఏది శాంతినివ్వల, సమాధానాన్నివ్వల. 2000వ సంవత్సరంలో ఆ దేశంలో యూత్ కాన్ఫరెన్స్, యవ్వనుల సదస్సులు జరుగుతుంటే ఒక కథోలిక ప్రాంగణంలో అందరితో పాటు సరదాగా వెళ్ళింది, క్యాజువల్గా వెళ్ళింది, భక్తితో వెళ్ళలా. కానీ అక్కడ జరుగుతున్న ఆరాధనలో ఒక్కసారిగా తనలో తాను మార్పు రావటం జరిగింది. నా జీవితం ఏంటి? నేనిప్పుడు జీవిస్తున్న జీవితం నాకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందా? నేనిప్పుడు జీవిస్తున్న జీవితం నాకు నిజమైన సంతోషాన్ని ఇస్తుందా అని ఆలోచింపజేసింది. చివరికి యేసయ్య సిలువ వంక చూడటం ప్రారంభించింది. ప్రభు యొక్క సిలువ వంక చూచి ఆ సిలువను ధ్యానించిన కొద్దిగా తనలో మార్పు రావటం ప్రారంభించింది. పూర్తిగా మారిపోయింది. ఆ క్షణములో, ఆ సమయంలో తనలో తాను పరిపూర్ణంగా మారినట్టు వ్యక్తిగా అయిపోయింది. చివరికి ఈ అమ్మాయి చక్కగా పాటలు పాడగలిగినట్టు అమ్మాయి, టీవీలో షోలకి యాంకర్గా చేసే అమ్మాయి, అడ్వర్టైజ్మెంట్లకి మరి మోడల్గా పనిచేసిన అమ్మాయి, సినిమాలలో విచిత్రమైనటువంటి రోల్స్ ప్లే చేసిన అమ్మాయి, కోట్లకు పడగలెత్తిన అమ్మాయి, వీటన్నిటిని వదులుకొని నాకు యేసయ్య కావాలి అని వెళ్ళింది. చివరికి వీరు పిల్లరా ఒక మట్టకన్యగా మారి, ఒక రిలీజియస్ నన్, ఒక సిస్టర్ గారిగా మారి ఆఫ్రికా దేశంలో ఈక్వెడార్ అనే ప్రదేశంలో దేవుని యొక్క సువార్తను బోధించటం ప్రారంభించింది. ఆశ్చర్యం ప్రియులారా. లోకం ఏమన్నదంటే నీకోసం మేము చప్పట్లు కొడదాం రా అన్నది. కానీ ఈ అమ్మ ఏమన్నదంటే నాకు క్రీస్తు స్వరమే నా చెవుల్లో వినపడుతుంది అని పలికింది. లోకం ఏమన్నదంటే నీకోసం గొప్ప గొప్ప వేదికలు సిద్ధం చేస్తాను రా అన్నది. ఈ అమ్మ ఏమన్నదంటే నా వేదిక నా యేసయ్య సిలువ వేదిక అని చెప్పింది. లోకం ఏమన్నదంటే నీకు కీర్తి ప్రతిష్టలు ధనాన్ని ఇస్తాము రా అని చెప్పింది. కానీ క్లారా క్రాకెట్ ఏమన్నదంటే ఇదిగో క్రీస్తు రాజ్యమే నా నిజమైనటువంటి ఆస్తి అని చెప్పగలిగింది. చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా 2016వ సంవత్సరంలో 10 సంవత్సరాల క్రితం ప్రియులారా 2016వ సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున ఆమె అక్కడున్న పేద పిల్లలకి సంగీతాన్ని నేర్పిస్తుండగా అక్కడ ఒక భూకంపం వచ్చి దేవుని స్తుతిస్తూనే దేవునిలో కలిసిపోయింది. ఆమె యొక్క ఆ చిత్రాన్ని చూస్తే మట్టకన్య అయిన తర్వాత ఆమెలో పరిపూర్ణమైనటువంటి దైవికమైనటువంటి పునీతురాలు యొక్క పరమానందం కనబడుతుంది ఆమె యొక్క ముఖంలో. మీరు వెళ్ళి యువకులారా ముఖ్యంగా క్లారా క్రాకెట్ అనేటువంటి స్పెల్లింగ్ ఇంటర్నెట్లో కొట్టండి. ఈ సిస్టర్ గారి యొక్క బొమ్మలు, యవ్వన ప్రాయంలో నడి సిస్టర్ గారు, ఎంతో శారీరకంగా అందాన్ని కలిగినటువంటి ఆవిడ లోకాన్ని విడిచిపెట్టి ఆత్మీయ సౌందర్యం కొరకే ప్రాకులాడింది. ఈనాడు దేవుని యొక్క వాక్కు మనకి పిలుపునిచ్చేది దీనికోసమే ప్రియులారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యాన్ని గుర్తించటానికి,
దేవుని యొక్క పరమానందాన్ని మనం గుర్తిరగడానికి మనకి దైవికమైన జ్ఞానము తప్పనిసరిగా కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వసగేటువంటి ఆ దైవికమైన జ్ఞానం మనకి కావాలి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం చదువుకుంటే యేసు ప్రభు ఏమంటారండి? తండ్రి, విఘ్నులకును వివేకవంతులకును వీరిని మరుగుపరచి పసిపిల్లలకు వీరిని ఎరుగుపరచితివి కనుక నేను స్తుతించుచున్నాను. లోకానుసారమైన విజ్ఞానముతో తెలుసుకుంటే దైవరాజ్యం గురించి తెలుసుకోలేం. పసిపిల్లలు తెలుసుకున్న జ్ఞానం, పరమానందం ఆయనలో ఉంది అనేటువంటి సత్యాన్ని మనకి దైవికమైన జ్ఞానం మనకిస్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంది. సలోమోను రాజు దగ్గరికి దేవుడు దర్శనంలో వచ్చి నీకేం కావాలి కోరుకో అన్నాడు. బంగారము వెండి పేరు ప్రతిష్టలు కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? నాకు నీ జ్ఞానాన్ని ఇవ్వయ్యా అన్నాడు. మనం ఏమి కోరుకుంటే దేవుడు సంతోషిస్తాడు దాన్ని కోరుకోవాలి. మనం ఎటువంటి కోరిక కోరితే దేవుడు సంతోషిస్తాడు అటువంటి కోరికలు మనం కోరుకోవాలి. అప్పుడు దేవుడు మనం కోరుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రసాదిస్తాడు. ఈనాటి మొదటి పట్టణం రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడు కోరుకోమన్నాడు, నీ సేవకుడు మంచి చెడ్డల నుంచి పాలించు వివేకమును దయచేయము. ఏమని కోరుకున్నాడు? వివేకాన్ని దయచేయి తండ్రి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. సలోమోను కోరుకున్న కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించను. దేవుడు సంతోషపడ్డాడు. యావే అతనితో నీవు దీర్ఘాయువును కానీ సిరి సంపదలను కానీ శత్రు వినాశనమును కానీ కోరనైతివి, ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించి వివేకమును అడిగితివి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వరలో కానీ నీ తర్వాత వరలో కానీ ఎవరికి నీ లేని వివేకమును విజ్ఞానం ప్రసాదింతును. నీవు అడగకున్నను నీకు ఈ వరమును కూడా ఇస్తాను. ఏ రాజుకు లభించిన ఐశ్వర్యమును ప్రఖ్యాతిని జీవితకాలమంతా నీకు ప్రసాదిస్తాను. దేవునికి ఇష్టమైన కోరిక కోరాడు సలోమోను. ప్రియులారా, నీవు నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం కోరుతున్నాం? మోషే ప్రవక్త దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరాడు. అయ్యా, నేను నిన్ను చూడాలనుందయ్యా. గ్రీకులు ఫిలిప్పు దగ్గరికి వచ్చి అడిగారు, మేము యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాం, నువ్వేం కోరుతున్నావు దేవుడి దగ్గరికి వెళ్ళి? తప్పులేదు, మన అనుదిన అవసరతల కొరకై అడగటం తప్పులేదు. కానీ దానికంటే ఎక్కువగా ఆ దేవుణ్ణే కోరుతున్నామా? దేవా, నీవే నాకు కావాలయ్యా, నీ రాజ్యం నాకు కావాలయ్యా, నీ రాజ్యంలో నీ జీవగ్రంథంలో నా పేరుండాలయ్యా కోరుకొని ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవిస్తున్నామా? ఏం కోరుతున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. దైవరాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనకు దైవికమైన జ్ఞానము కావాలి. దైవికమైన జ్ఞానం ఎక్కడ ఉంటుందండి? సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనములో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే విజ్ఞానం అనగా మొదటి మెట్టు. ఆ జ్ఞానం నీలో ఉందా? నాలో ఉందా? ప్రశ్నించుకుందాం. దైవరాజ్యాన్ని గురించి ఈ రోజున యేసయ్య 3 చిన్న చిన్న ఉపమానాలు చెప్తున్నారు. వాటిని ధ్యానించాలి తప్పనిసరిగా. మొదటిది ఏంటి? ఒకే ఒక వచనం, మత్తయి శుభవార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఆ రోజుల్లో ప్రియులారా, పొలములో దాచబడిన ధనం అంటే డబ్బులు ఉండేవి కావు, బ్యాంకులు ఉండేవి కావు దాచుకోవటానికి. దొంగల పడది ఎక్కువ ఉండేది. ధనవంతులు ఏం చేసేవాళ్ళంటే రాత్రిపూట ఎవ్వరికి తెలియకుండా తాను గుర్తుంచుకునేటట్లుగా
తనకు గుర్తుండేటట్లుగా వాళ్ళ పొలాల్లో, సొంత పొలాల్లో ఒక చోట బాగా లోతుగా తవ్వి అక్కడ వాళ్ళకున్న బంగారం కానీ, సంపదలు కానీ, డబ్బులు, కాగితాలు ఉండేవి కావు. వాళ్ళకంతా బంగారం, వెండి ఈ రూపంలోనే ఉండేది, లేకపోతే ఆభరణాల రూపంలో ఉండేది. వాటిని దాచిపెట్టేవాళ్ళు బిందెల్లో, మట్టి పాత్రల్లో లోతుగా దాచిపెట్టేవాళ్ళు. అయితే పొరపాటున, గ్రహపాటున హఠాత్తుగా చనిపోతాం, మానవ మాత్రులం కదా. ఆ పాతి పెట్టిన వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ సంపద ఉందని ఎవరికి తెలియదు. కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పొలాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుతుంటుంది కదా, అమ్ముతారు కొంటారు కదా. లేకపోతే కొంతమంది కౌలుకు తీసుకుంటారు. ఏం చేస్తారండి? కౌలు. నాది పొలము, నువ్వేం చేస్తావంటే 3 సంవత్సరాల పాటు నీ పొలాన్ని నేను పండించుకుంటా, సంవత్సరానికి ఇంత ఇస్తానని చెప్తారు. ఇది కౌలు. ఇదే జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందండి? ఇది బ్యాక్గ్రౌండ్ అండి, మీకు అర్థం చేసుకోవడానికి. పాతకాలంలో ఏం జరిగేది? పరలోక రాజ్యం పొలములో దాచబడినటువంటి ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి, వినండి జాగ్రత్తగా, పొలాన్ని దున్నుతున్నాడండి ఎద్దులతోటి. ఏదో శబ్దం వినపడింది ఆ నాగలికి, ఆ ట్రాక్టర్ తోటి దున్నుతున్న సమయంలో. దిగొచ్చాడు, చూశాడు, లంకెల బిందెలు, మనం అంటాం కదా, లంకెల బిందెలు ఎప్పుడో దాచిపెట్టింది. ఇతను ఒకవేళ దాన్ని బయటికి తీసాడనుకో, అప్పుడు ఏమంటారండి? ఇది యజమానుడికి చెందుద్ది అంటారు. నువ్వు కౌలేగా చేసేది, సంపద అతనికే చెందుద్ది, భూమి అతనిదే కాబట్టి ఇతను అలానే దాచి ఉంచి వెళ్ళి ఏం చేశాడంటండి? సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. కొన్న తర్వాత 1 సంవత్సరం ఆగిన తర్వాత దున్నుతుంటే బయటపడిన సొంతది అయిపోయింది కదా. ఇప్పుడు పొలము సొంతదే, సంపద సొంతదే. ఈ ఉపమానం మనకేం నేర్పిస్తుంది? 2-3 విషయాలు ప్రియులారా, 2-3 విషయాలు. నీవెప్పుడైతే దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకుంటావో, ఆ యేసయ్యను గురించి తెలుసుకుంటావో, ఆ యొక్క వ్యక్తి ఏ విధముగా వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మివేసి, ఇది ఒక్కటి ఉంటే నాకు చాలు, ఈ పొలం ఒకటి ఉంటే నాకు చాలు అని వెళ్ళి ఆ పొలాన్ని ఒక్కదాన్నే కొనుక్కున్నాడో, నీవు నేను కూడా మన జీవితాలలో దైవరాజ్యానికి, యేసయ్యకి, ఆ ప్రేమ రాజ్యానికి అన్నిటికంటే ప్రధానమైన విలువనివ్వాలి, ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడే మనం ఆ దైవరాజ్యంలో చోటు సంపాదించుకుంటాం. మిగిలిన వాటన్నిటినీ కూడా 2వ స్థానానికి తీసుకొని రాగలగాలి. ప్రభు అంటాడు, పిల్లరా, నన్ను అనుసరింపగోరువాడు తన తల్లిని కానీ, తండ్రిని కానీ, చెల్లిని కానీ, తమ్ముణ్ణి కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అంటాడు. దాని అర్థం ఇదే, యేసయ్యకే ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి, యేసయ్యనే సర్వస్వంగా భావించాలి, మిగిలినటువంటి వాటిని తిరస్కరించడానికి సిద్ధపడాలి. దాచబడినటువంటి ధనం. 2వది, ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి దాన్ని ఒక్కదాన్ని కొన్నాడు. ఇతడు తెలివైనటువంటి, ముత్యాలలో ఉన్నట్టు మెళుకువలు తెలిసినటువంటి వాడు. ఎంతో విలువైనటువంటి ముత్యాన్ని కనుగొన్నాడు. దానికి మించింది మరొకటి లేదు. కాబట్టి ఏం చేశాడు? ఇవన్నీ కూడా దాని ముందు పనికిరావు, వీటన్నిటితో పోలిస్తే అది శ్రేష్టమైంది. కాబట్టి నేను వీటన్నిటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నా, అమ్మివేయటానికి సిద్ధంగా ఉన్నా. వీటన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి దాన్ని కొన్నాడు, వీటిని విడిచిపెట్టి. అంటే దేవుని యొక్క రాజ్యానికి మనం ఇచ్చేటువంటి స్థానం ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క రాజ్యానికి నా జీవితంలో ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నా, యేసయ్యకి నా జీవితంలో ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నా. 10 మందిలో ఒకటే, అయ్యా మాకు కూడా యేసయ్య అంటే ఇష్టమే, ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు, యేసుప్రభు కూడా ఆ దేవుళ్ళల్లో ఒకడు. నో, మనకి చాలా దేవుళ్ళు ఉంటారులేండి. బంగారం మన దేవుడు, ఆస్తిపాస్తులు మన దేవుళ్ళు, యేసయ్య కంటే గొప్ప దేవుళ్ళు. సత్యమే ఇది. డబ్బే లోకం, మనిషికి డబ్బే ప్రపంచం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.
నిన్నగాక మొన్న నాతోటి ఒక వ్యక్తి పంచుతున్నాడండి సమాచారాన్ని, జరిగిన వాస్తవాన్ని. తండ్రి చనిపోయాడు, ఒక 10 ఎకరాల పొలం ఉంది, కుమార్తెలకు పెట్టాల్సింది పెట్టేశారు ముందే, ఒక్కొక్కళ్ళకి ఎకరున్నర అట పెట్టారు. అయిపోయింది. 4 కుమార్తెలు 6 ఎకరాలు వాళ్ళకి పెట్టారు, మిగిలింది 4 ఎకరాలే. అయితే ఆ 4 ఎకరాలని తండ్రి ఎవరి పేరు మీద కూడా రాయలేదు. మిగిలింది ఎవరు? 2 కొడుకులు, తల్లి. చివరికి వాళ్ళల్లో ఒక కొడుకు బాగా అనారోగ్యం పాలయ్యాడు. చేతులు డబ్బులు లేక ఆ పొలంలో కొద్దిగా పొలాన్ని అమ్మి, ఒక కుంటను అమ్మి తల్లి అనుకుంది కొడుకును బాగు చేపిద్దాం అనుకుంది. కూతుర్లందరూ కూడా కట్టకట్టుకొని వచ్చి ఆ పొలాన్ని అమ్మడానికి వీల్లేదు, అందులో మాకు కూడా భాగం అవుతుంది, నాన్న ఎవరి పేరు మీద రాయలేదుగా, మేము కూడా హక్కుదారులం అని కేసు వేశారు. ఆ కొడుకు చేసేది లేక అనారోగ్యంలోనే చచ్చిపోయాడు. చచ్చిపోయినా కానీ కూతుర్లు మాత్రం పట్టు విడవల. ఇది ఒక సంఘటన. నిన్నగాక మొన్న నాకు ఒక వ్యక్తి చెప్పాడు. ఆపోజిట్గా కొన్ని ఉంటాయండి. ఇంకా దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు దేనికి ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నావు? దైవరాజ్యము కొరకే నువ్వు మిగిలినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టాలని సిద్ధముగా ఉన్నావా? చిన్న చిన్న ఉపమానాలు గొప్ప జ్ఞానంతో నిండినటువంటివి. 3వది మంచి చేపలు, చెడు చేపలు. అందరూ తెలిసిందే. ఒక వ్యక్తి వల వేశాడు, చేపలు చాలా పడ్డాయి. వాటిల్లో కొన్ని పనికిరాని చేపలు ఉంటాయి. వాటిని తీస్తున్నాడు, ఇసిరిపడేస్తున్నాడు, వాటిని తీస్తున్నాడు, ఇసిరిపడేస్తున్నాడు. పనికి వచ్చేటువంటి వాటిని మాత్రమే తన బుట్టలో వేసుకుంటున్నాడు. ఇక్కడ మనం అర్థం ఏమి తెలుసుకోవాలి అంటే, దైవరాజ్యములో కూడా పరలోక రాజ్యములో కూడా ఆ పనికి వచ్చేటువంటి వారిని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. చివర్లో, ఈనాటి సువిశేషానికి చివర్లో ఒక మాట ఉంటుంది, వినండి జాగ్రత్తగా. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 49వ వచనం. అట్లే అంత్యకాలమున జరుగును, దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరు చేయును, అగ్నిగుండములో దుష్టులను పడదోసెదరు, అచట వారు ఏడ్చుచు పండ్లు కొరకు కొందరు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? సిస్టర్ క్లారా క్రాకెట్ వలె నీవు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి, చెడును విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేక ఇంకా నీవు ఆ పాపములను బ్రతుకుతున్నావా? వాటి వెంటే పరిగెడుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఈనాడు 2వ పట్టణంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి. మొదటి పట్టణంలో సొలొమోను రాజు నాకు సంపదలు అక్కర్లేదు, జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకుంటే, రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయంలో 2వ పట్టణం ప్రియులారు ఈ రోజున ఏమని పలుకుతుందంటే, ఎవరైతే దేవుని చిత్తానుసారముగా జీవిస్తారో, దేవుని ప్రేమిస్తూ జీవిస్తారో అటువంటి వారికి సమస్తం కూడా మంచికే సమకూరతాయంటండి. వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి, ఎవరికి? దేవుని ప్రేమ అంటే దేవుడే నా సర్వస్వం, దేవుడే నా ప్రధానం, దేవుడే నా యొక్క సంపద, దేవుడే నా యొక్క ఆణిముత్యం, దేవుడే నాకు సర్వస్వం, దైవరాజ్యం నాకు ముఖ్యం అనుకునేటువంటి వారు. దేవుని ప్రేమించు వారికి అనక ఆయన ఉద్దేశానుసారముగా జీవించు వారికి, పిలువబడినటువంటి వారికి అన్నీ మంచికే సమకూరినట్లు దేవుడు చేయును మనకు తెలియను. నువ్వు దేవుని చిత్తానుసారముగా జీవించడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. దైవరాజ్యములో గడిచినట్టు ఆదివారం మనం విన్నాం కదండి, ఏమని ఉంటుందండి దైవరాజ్యంలో? ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో అట్టివారు ఎలాగుంటారట ప్రియులకు దేవుని బిడ్డలారా? ఎవరైతే దేవునికి లోబడి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తారో, నీతిమంతులుగా బ్రతుకుతారో, వాళ్ళు ఏ విధంగా ఉంటారట? మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. సూర్యుని వలె ప్రకాశిస్తారు.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన చిత్తానుసారముగా జీవించు వారికి అన్నీయు మంచికే సమకూరును. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, నేను ఏ విధముగా జీవిస్తున్నాను? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతున్నామా? నేను ఈ రోజున గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలనా, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి అన్నిటికంటే కూడా దైవరాజ్యము, దేవుని యొక్క ప్రేమ నాకు ముఖ్యమైనది అని చెప్పగలుగుతున్నాను కాబట్టి యేసయ్య రాజ్యములో ఆయన నాకు గొప్ప స్నానాన్ని ఇస్తాడు. ఆయన సన్నిధిలో నేను వెలుగుచున్నటువంటి నక్షత్రం వల్ల నేను జీవించగలను, ఆయన మహిమలో పాలు పంచుకోగలను అని చెప్పగలుగుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు అంటున్నారు, ఆయనను ప్రేమించు వారికి, ఆయన చిత్తానుసారంగా జీవించు వారికి అన్నీ మంచికే సమకూరతాయి. పాత నిబంధన గ్రంథములో యోసేపు ప్రియులారా దేవుని చిత్తానుసారంగా జీవించాడు, దేవుని ప్రేమించాడు. కాబట్టి ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో మీరు నాకు కీడు తలపెట్టితిరి కానీ అది నాకు మేలుగా మార్చాడు దేవుడు. అవును, దేవుని చిత్తానుసారంగా జీవించాడు కాబట్టి అన్ని మేలుకే మారుస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మీ మేలు కొరకే కానీ మీ కీడు కొరకే కాదు నేను రచించే పథకాలు అంటాడు. ఇదే రోమాపత్రికలో 8వ అధ్యాయం 31వ వచనంలో క్రీస్తు మన పక్షాన ఉండగా, మన తోడు ఉండగా మన విరోధి ఎవడో? ఆయన మనకు తోడుంటే చాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా గుర్తుంచుకుందాం, నీతిమంతులు పరలోక రాజ్యానికి, దుష్టులు నిత్య నరకాగ్నికి పంపబడతారు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 49వ వచనము నుండి అట్లే అంత్యకాలమున జరుగును, దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు, అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు. ఈనాడు దేవుడు నేను నన్ను పిలుచుకుంటే మనం ఎక్కడికి వెళతాం? అది శాశ్వతమైనటువంటిది. ఈనాటి పట్టణాలు ప్రియులారా మనందరికీ కూడా ఒక దైవికమైన సందేశం, ఒక ఆత్మీయ హెచ్చరిక. నీ పరుగు ఎటువైపు, నీ గమ్యం ఎటువైపు, నీ లక్ష్యం ఏంటి, ఏం సాధించాలని? ఈ లోకంలో బ్రతకడానికి మనకు డబ్బు కావాలి, అన్నీ కావాలి, కాదంటల్లా. కానీ ఆ యేసయ్యకి, తన యొక్క రాజ్యానికి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? మొదటి స్థానాన్ని ఇస్తున్నావా? లేకుంటే అయ్యో మనకని అర్థము. ఈనాడు ప్రభువుని వేడుకుందాం. ఒకవేళ నేను కానీ, నువ్వు కానీ, ఎవరైనా కానీ సంపదల వెంట పరిగెడుతూ యేసయ్యను మరిచిపోతే, పేరు ప్రఖ్యాతుల వెంట పరిగెడుతూ యేసయ్యను మరిచిపోతే, పనికిరాని చేపలలాగా మారితే, దైవరాజ్యంలో ప్రవేశించకపోతే ఎలా మరి? ఇదే మనకి హెచ్చరిక. మారుదాం, మార్పు కొరకై వేడుకుందాం, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకై ప్రార్థన చేద్దాం. దేవాని శక్తినిచ్చి నీ వాక్యానుసారముగా జీవించే అనుగ్రహాన్ని నాకు దయచేయి తండ్రి, నీ కృపను నాకు దయచేయి తండ్రి. నీ రాజ్యము కొరకై, నీ నీతి కొరకై వెదికే బిడ్డగా నన్ను దీవించయ్యా. ఇదిగో ఏ రీతిగానైతే ఆ దాచబడిన ధనము కొరకే తనకున్నదంతయో అమ్మి దాన్ని మాత్రమే కొనుక్కున్నాడు, దాన్ని మాత్రమే ఆశపడ్డాడు. ఆణిముత్యాలు వ్యాపారి తనకున్నవన్నీ అమ్మి ఆ ఒక్క ఆణిముత్యాన్ని కొనుక్కున్నాడు, దాని కొరకే ఆశపడ్డాడు. నేను కూడా దైవరాజ్యాన్ని నా జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చి దాని కొరకే ప్రయాసపడటానికి కావలసిన కృపను నాకు దయచేయండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, నాపైకి వేయించేసిన నా అభిషేకించయ్యా. నాకు అటువంటి మనోజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని దయచేయి. సలోమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని దయచేయి తండ్రి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు ముఖ్యంగా పరలోక రాజ్యంలో, దైవరాజ్యంలో మేము చేరాలంటే, నీ సన్నిధిలో మేము కలంతకాలము ఉండాలంటే, వెలుగుచున్నటి తారకలలాగా ఉండాలి అంటే, పరలోక పౌరులముగా జీవించాలి అంటే, ఇదిగో నీ దైవరాజ్యానికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. మిగిలినటువంటి వాటిని విడవడానికి కూడా సిద్ధపడాలని పలుకుతున్నావు. సవాలుతో కూడుకున్న సందేశం,
కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ప్రభువా నీవిచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా బలహీనతలను, మా లోపాలను ప్రభువా, మా పాపాలను నీ అపారమైన దయలో, కరుణలో క్షమించు తండ్రి. మన్నించు నా ప్రభువా. ఈనాడు నా ప్రభువా నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. లోకం మమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుందయ్యా. లోకంలో ఉన్న సంపదలు కావచ్చు, ఆకర్షణలు కావచ్చు, మమ్మల్ని కట్టిపడవేస్తున్నాయి. దేవా మాకు విడుదల దయచేయండి, వీటన్నిటి నుండి విమోచన దయచేయండి. నీ ఆత్మ వరముతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో మేమందరం కూడా నీ దైవ రాజ్యము కొరకే ఆశపడే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. ఓ యేసు రాజా, మాలో శోధనలు వచ్చినప్పుడు నిన్ను మరిచిపోవాలి, నీ రాజ్యం అక్కర్లేదు అని సాతాను శోధనలు వచ్చినప్పుడు మమ్మల్ని హెచ్చరించండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, బలపరచండి, దృఢపరచండి. నీ వరాలతో మమ్మల్ని నింపండి. యేసయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా రోగాలతో ఉన్న బిడ్డలను లేవనెత్తండి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, ఎవరైతే వివిధ రకాలైనటువంటి సమస్యలతో మా కొరకే ప్రార్థించండి అని ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి తలంపులని పాదాల సన్నిధి ఉంచుతున్నారు, వారందరిని దీవించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ఈ పరిచర్యకు సహాయపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొన్న, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ వారి తలంపులను దీవించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.